చినశంకరంపేట మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ఓ పండుగ వాతావరణంలో నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఏపీఓ రాజ్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, గ్రంథాలయం వద్ద లైబ్రేరియన్ గణేష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పంచాయతీ కార్యదర్శి ప్రదీప్లు జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందని, ఒక పండుగ వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, సమాచారం అందిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిజారాణి, ఇన్స్పెక్టర్ రాజు, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మనోజ్ కుమార్, భిక్షపతి, చంద్రం, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ జాతీయ పతాక ఆవిష్కరణ గావించబడింది. అలాగే హాజరైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సూచనల ప్రకారము రాబోయే 3 రోజులలో అత్యధిక వర్షాలు ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. పాడుబడిన ఇళ్లలో ఎవరైనా ఉంటే అందులోంచి వారు వేకెడి చేసి వాళ్ళ రిలేటివ్ ఇళ్ళకు కానీ, లేకపోతే పంచాయతీ కార్యదర్శులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళకు స్కూల్లో కానీ, అంగన్వాడీ సెంటర్లో కానీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శంకరంపేట ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. అందరూ కూడా మన దసరా, దీపావళి ఎలా చేసుకుంటామో ఇండిపెండెన్స్ డే కూడా అలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే పాడుబడిన ఇళ్లలో కరెంటు స్తంభాల దగ్గర, తెగిపోయిన వైర్ల దగ్గర ఉండకూడదు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ వాతావరణం బాగాలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.